హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈ సమ్మర్ లో పిల్లలకి ఫ్రూట్స్ జ్యూసెస్ ది బెస్ట్ ఆప్షన్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలాంటి టైంలో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా హెల్దీగా ఏదైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ రాగి చాక్లెట్ కుకీస్ ట్రై చేయండి. రాగి చాక్లెట్ కుకీస్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకు కూడా చేయడానికి చాలా ఈజీ. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. నేను కప్ మెజర్మెంట్స్ లో చెప్తున్నానండి. కేక్ బేక్ చేసే మెజర్మెంట్స్ ఉంటాయి కదా కప్స్, దాంతో చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక బౌల్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు. సో ఒక హాఫ్ కప్ నేను బటర్ తీసుకున్నాను. ఈ బటర్ ఒక 15 మినిట్స్ బయట ఉంచిన బటర్ అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటది. మనకు కూడా చేయడానికి ఈజీగా ఉంటది. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అవుతాయి. ఈ హాఫ్ కప్ బటర్ కి నేను ఒక ఫుల్ కప్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు కావాలంటే నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్రౌన్ షుగర్ బటర్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి నేను బీట్ చేసేసుకుంటున్నాను. మీరు జస్ట్ విస్కర్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ బ్రౌన్ షుగర్ ని పౌడర్ లాగా చేసుకుని మిక్స్ చేసుకోండి. సో కొంచెం క్రిస్టల్ గా ఉంటది కదా, మిక్స్ అవ్వదు. ఒకసారి బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక ఫుల్ కప్పు రాగి పిండి, 1/4 కప్పు కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ కోకో పౌడర్ కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను చాక్లెట్ చిప్స్ చాక్లెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ముందుగా నేను జల్లించుకోలేదు. సో అందుకని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జల్లించి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2-3 బ్యాచెస్‌గా యాడ్ చేసుకున్నామంటే లంప్స్ లేకుండా నీట్‌గా మనకు కలుస్తది. ఒకేసారి యాడ్ చేసాము అంటే బాగా ఉండచుట్టుకుపోతుంది. బటర్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు. సో అందుకని బ్యాచెస్ లాగా యాడ్ చేసుకోండి. ఇందులోకి వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుందని చెప్పి. మీరు కావాలి అంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. మీరు బీటర్ తోని మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్ లో అంటే బటర్ షుగర్ బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి బీటర్ యూస్ చేశాను. మీరు జస్ట్ స్పాచులాతో గానీ విస్కర్ తో గానీ కలిపేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా బీటర్ తోని మిక్స్ చేసేసుకున్నాను. ఒకవేళ మీరు రాగి ఫ్లోర్ కి బదులు గోధుమతో గానీ లేకపోతే మైదా పిండితో గానీ చేసుకోవాలి అనుకుంటే సేమ్ మెజర్మెంట్స్ లో రాగి పిండికి బదులు మైదా గానీ గోధుమ పిండి గానీ యూస్ చేసి చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మనకి డవ్ అనేది కొంచెం హార్డ్ గా ఉంది కాబట్టి ఇందులోకి 2-3 స్పూన్స్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. అంతకంటే ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అండ్ మిల్క్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. పాలు కొంచెం వేడిగా ఉన్నా కూడా బటర్ మెల్ట్ అయిపోతుంది. సో అందువల్ల చల్లగా ఉన్న పాలను మాత్రమే యాడ్ చేసుకోండి. మళ్ళీ కుకీస్ సరిగ్గా బేక్ అవ్వవు. అండ్ ఇందులోకి ఒక ఫుల్ హ్యాండ్ ఆఫ్ డార్క్ కాంపౌండ్ చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి మన టేస్ట్ ని బట్టి కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొన్ని చాకో చిప్స్ ఇప్పుడు యాడ్ చేశానండి. కొన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. కుకీస్ పైన వేస్తే పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడడానికి అని. సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల బటర్ అనేది కొంచెం సెట్ అవుతుంది. లేదు అంటే గనుక మనం కుకీస్ అవెన్ లో పెట్టిన వెంటనే బటర్ మెల్ట్ అయిపోయి కుకీస్ అనేవి సరిగ్గా బేక్ అవ్వవు. అందుకని సెట్ అవ్వడం కోసం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. మనం ఫ్రిడ్జ్ లోంచి డవ్ తీసిన తర్వాత కుకీస్ చేసుకోవడానికి ముందుగానే అవన్నీ ప్రీ హీట్ కి పెట్టేసుకోవాలి. 160 డిగ్రీస్ దగ్గర మనం ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ కి పెట్టుకున్నాము అంటే కరెక్ట్ టెంపరేచర్ కి వస్తుందండి. లేదు అంటే అవెన్ అంత హీట్ అవ్వకపోతే మనం కుకీస్ పెట్టిన వెంటనే సరిగ్గా బేక్ అవ్వవు. ఇంకా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. అందువల్ల ముందుగానే ప్రీ హీట్ లో పెట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్. తర్వాత ఒక బేకింగ్ ట్రే మీద బటర్ పేపర్ వేసుకుని మనం కుకీస్ అనేవి రెడీ చేసేసుకోవడమే. కుకీస్ మనం కావాలి అంటే మనకి నచ్చిన షేప్ లో కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే రౌండ్ షేప్ లో చేసేసానండి. ఇక్కడ ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఎక్కువగా ప్రెస్ చేసేసాను అనమాట. దానివల్ల కుకీస్ అనేవి చాలా పల్చగా వచ్చేసినాయి. కుకీస్ లాగా రాలేదన్నమాట. సో సెకండ్ టైం నేను చేసినప్పుడు అయితే అంత ప్రెస్ చేయకుండా నార్మల్ గా రౌండ్ బాల్స్ లాగా చేసి కొంచెం ప్రెస్ చేసి ఉంచాను. అప్పుడైతే చక్కగా కుకీస్ షేప్ వచ్చినాయి. కుకీస్ పైన చాకో చిప్స్ అండ్ డార్క్ కాంపౌండ్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను. పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చండి. ఈ కుకీస్ ని అవెన్ లో 160 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ టైమర్ లో పెట్టుకున్నాను. మన అవెన్ కెపాసిటీని బట్టి టైమర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చండి. నాకైతే 20 మినిట్స్ లో చక్కగా బేక్ అయిపోయినాయి. మనం ఒక 5 మినిట్స్ ముందుగానే టైం సెట్ చేసాం కదా అని వదిలేయకుండా చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. నేను చూపించిన మెజర్మెంట్స్ ని బట్టి ఒక 20 కుకీస్ వరకు వస్తాయండి. నేను 2 టైమ్స్ గా 40 కుకీస్ ని బేక్ చేసుకున్నాను. కుకీస్ కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే కొంచెం తగ్గొచ్చు. చిన్న సైజులో చేసుకుంటే కొంచెం ఎక్కువ కుకీస్ వస్తాయి. బట్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే 4 మినిట్స్, 5 మినిట్స్ టైమ్ వీడియో అనేది తీసుకున్నాను. అదే మీరు గనక ఒకసారి క్లియర్‌గా వీడియో చూసి ట్రై చేస్తే గనక ఒక 5 మినిట్స్‌లో మీకైతే అయిపోతది. చాలా ఈజీ. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఫైనల్ గా వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.